బాయ్ హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవీష్ అండ్ దేర్ మామ్ టాక్స్. డెలివరీ అయ్యి ఇప్పటికీ 7 days కంప్లీట్ అయిందనమాట. టుడే ఈజ్ 8th day. హాస్పిటల్ చెకప్ ఉంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ ఇలా హైవేలో అయితే ఉన్నామన్నమాట. అనంతపూర్ హైవేలో అయితే ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపాడు మా నాన్న. మా అత్త మా నాన్న అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. మా కన్నయ్య అయితే ఫుల్ స్లీప్లో ఉన్నాడనమాట. నా డెలివరీ బ్లాగ్ అయితే షూట్ చేయించుకుందాం అనుకున్నా, బట్ షూట్ అయితే చేయించుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో హవీష్ గుర్తొచ్చి ఫుల్ ఎమోషనల్ అయిపోయానమాట యాక్చువల్లీ. సో అందుకే డెలివరీ బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది అన్నదైతే ఒక లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అంటే ఎలా ఉంటుంది, సి సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ, ఆపరేషన్ అయిందా లేదా, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్, ఇలా డౌట్స్ అన్నీ ఒకే వీడియోలో రివీల్ చేస్తాను అనమాట. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ టు ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట టుడే. చాలా అంటే చాలా కూల్గా ఉంది క్లైమేట్ చెప్పాలంటే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మరి అప్పటికే లేట్ అయింది. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు నాన్న అత్త. ఇక్కడ మా నాన్నని వీడియో తీయమని చెప్పానమాట. తీస్తూ ఉన్నాడు. గుర్తుంటుందిలే మా నాన్న వీడియో తీసాడనేసి అలా ఈ క్లిప్ కూడా యాడ్ చేసా. యాక్చువల్ బ్లాక్గా వచ్చిందనమాట. కొంచెం మాట్లాడిన తర్వాత చూసా. ఇంకా అందుకే ఆఫ్టర్ దట్ ఫ్రంట్ కెమెరాతోనే వీడియో తీసా. ఎస్టర్డే హాస్పిటల్ జర్నీ వీడియో అయితే తీసాను కదా, ఇది కంటిన్యూ అనమాట. యాక్చువల్లీ నిన్న చెకప్ చేసుకొని రిటర్న్ అయిపోతాం అనుకున్నాం. బట్ ఒక ట్విస్ట్ అనమాట. మా చిన్న బాబుకి అయితే జాండీస్ అయితే వచ్చాయని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి సన్లైట్ అయితే అస్సలు లేదనమాట. ఇంకా అందుకే బాబుకి 15.1% అయితే ఉందన్నమాట జాండీస్. యాక్చువల్లీ 6 to 8% ఉంటే ఏం కాదు. బట్ మా చిన్న బాబుకి వచ్చేసి 15.1 ఉన్నందుకు 24 hours ఫోటోగ్రఫీలో పెడతామనేసి డాక్టర్ అయితే చెప్పాడనమాట. ఏం కాదు, అందరి పిల్లలకైతే ఉంటాయి మా జాండీస్. మీరు సన్లైట్లో పెడితే పిల్లలకి ఉండవు, మీరు సన్లైట్లో పెట్టకపోతేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ వెదర్ మనకు కోఆపరేట్ చేయట్లేదు, ఏం చేద్దాం అనేసి ఇంకా చెప్తే ఇంకా అలా అయితే ఫోటోగ్రఫీలో అయితే పెట్టామన్నమాట హాస్పిటల్లో. నేను డెలివరీ అయిన హాస్పిటల్లోనే పెట్టాము. ఇదైతే తీసేద్దాం లేని, అన్కంఫర్ట్గా ఉంటుంది ప్రజెంట్ కాసేపు అయితే. ఇంకా అలా మా కన్నయ్య అయితే ఎస్టర్డే 2 o'clock నుంచి అయితే ఫోటోగ్రఫీలో అయితే ఉన్నాడు. ఫోటోగ్రఫీ అంటే సన్లైట్ లైట్ అనమాట. 3D లైటింగ్ అయితే ఉంటుంది. అందులో బేబీస్ని 24 hours కేర్ చేస్తారు. 2 hours ఒకసారి మిల్క్ ఇస్తూ అలా అయితే చూసుకుంటూ ఉంటారు అనమాట సన్లైట్లో. 24 hours తర్వాత మరీ బ్లడ్ టెస్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్తారు. ఇప్పుడు 12కి అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా అన్కంఫర్ట్గా ఉంటుంది హాస్పిటల్లో అనేసి నేనైతే ఇంటికి అయితే వచ్చాను. యాక్చువల్లీ నాకు డౌట్ ఉండింది 2 days బ్యాక్ నైట్ నుంచి డౌట్ ఉండింది అనమాట, 1 day before. బట్ మా అత్త వాళ్ళు ఏం కాదులే, నువ్వు అన్ని అనుమానాలు పెడతా ఉంటావు, రేపు సన్లైట్ వస్తే పెడదాంలే అనేసి చెప్తే ఇంకా నేను అలా వెయిట్ అయితే చేస్తూ ఉంటే, ఇంకా నాకు చెకప్ ఉంది కదా, చెకప్కి వచ్చినప్పుడు చూపిద్దాంలే అనేసి 1 day డిలే చేశామన్నమాట యాక్చువల్లీ. బట్ సన్లైట్ రాలేదు ఎస్టర్డే కూడా, అది మన బ్యాడ్. ఇంకేం చేద్దాం. ఇంకా మా కన్నయ్య అయితే అలా హాస్పిటల్ అయితే ఉన్నాడు. మా హవీష్ వచ్చేసి మా అత్త వాళ్ళ ఊర్లో ఉన్నాడనమాట. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా మా హవీష్ని. నేను డెలివరీ బ్లాగ్ అయితే షూట్ చేయించుకుందాం అనుకున్నా. ఇంకా నేను హాస్పిటల్కి మ్యారేజ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. మ్యారేజ్ బ్లాగ్ కూడా వస్తుంది లేదు, ఈ వీడియో బిఫోర్. మ్యారేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇంకా హవీషే గుర్తొస్తూ ఉన్నాడు. డెలివరీకి వెళ్తే ఏంటో, ఎలా ఉండాలో డెలివరీ తర్వాత అని. హాస్పిటల్లో మొత్తం ఇంకా నేను వెళ్ళినప్పటి నుంచి ఏడిపోయాను అనమాట హవీష్ని గుర్తు చేసుకుంటూ. ఫస్ట్ బ్లడ్ చెకప్ ఉంటుందనేసి మాకు సి సెక్షన్ అయితే 6 అని చెప్పారు. అండ్ ఇంకొకటి, నాకు నార్మల్ డెలివరీ సి సెక్షన్ అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. నాకు వచ్చేసి సి సెక్షనే. ఎందుకంటే మా హవీష్ టైంలో కూడా నాకు సి సెక్షన్ అయిందనమాట. నేను నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ నాకు 99% ఉండింది. బట్ బ్యాక్ కెమెరా క్లారిటీ రాలేదు, అందుకనేసి ఫ్రంట్ కెమెరానే పెట్టేసా. మరి ఇంకా అలా
మా సీ సెక్షన్ వచ్చేసి 6కి అని చెప్పారు. మ్యారేజ్ వచ్చేసి మార్నింగ్ 7:45కి కంప్లీట్ అయిందనమాట. ఇంకా అందుకనేసి మేము లంచ్ చేసి అయితే 1కి అయితే స్టార్ట్ అయ్యాం. నేను మా ఆయన అందరు వస్తామని చెప్పారు. బట్ ఎందుకు వెయిటింగ్, వచ్చి ఏం చేస్తారు, ఇంట్లో తిని కాసేపు రెస్ట్ తీసుకోండి, మేము కాల్ చేస్తాం అప్పుడు వద్దురులే అనేసి అంటే ఇంకా మా అత్త వాళ్ళు మా నాన్న అందరైతే ఇంట్లోనే ఉన్నారు. నేను మా ఆయన అయితే స్టార్ట్ అయ్యామన్నమాట 1 o'clockకి. ఇంకా అలా వెళ్ళినప్పటి నుంచి నాకైతే హవీష్ గుర్తొస్తున్నాడు అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఏడుపు హవీష్ని గుర్తు చేసుకొని ఎలా ఉండాలో ఏంటో, మా కన్నయ్య లేకుండా డెలివరీ తర్వాత చాలా మిస్ అవుతా అని. అందుకే వీడియో కూడా ఏం తీయించుకోలేదు యాక్చువల్లీ. కానీ బాగా తీయించుకుందాం అనుకున్నా, బట్ తీయించుకోలేదు. ఇంకేం చేద్దాం, దానికి డెలివరీ అయితే కంప్లీట్ అయ్యింది, సేఫ్గానే అయ్యింది. నాకు వచ్చేసి సీ సెక్షనే అనమాట. నాకు పాపనా బాబునా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. నాకు వచ్చేసి బాబు, సెకండ్ కూడా బాబునే. ఫస్ట్ వచ్చేసి బాబునే హవీష్, సెకండ్ కూడా బాబునే. మొత్తానికి 2 ప్రిన్స్ అనమాట, 2 కింగ్స్ ఇన్ మై లైఫ్. ఇద్దరు కన్నయ్యలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళని కేర్ చేయడమే ఇంకా మనకు ఒక టాస్క్ యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నా. ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైనా ఉంటే మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్నే సెలెక్ట్ చేసుకోండి. వై? బికాస్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్ని సెలెక్ట్ చేసుకుంటే చెకప్స్కి అవన్నీ బెనిఫిటెడ్గానే ఉంటాయి, బాగుంటాయి, బెనిఫిటెడ్గానే ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకుంటే. బట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో మనం నార్మల్ డెలివరీకి వెయిట్ చేసినంత టైం గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే నార్మల్ డెలివరీకి చాలా వెయిట్ చేస్తారనమాట. మనం అయ్యే వరకు వెయిట్ చేస్తారు. మనం ఎంత ట్రై చేసినా, మనం ఎంత చెప్పినా వాళ్ళైతే నార్మల్ డెలివరీస్ అయితే చేయరనమాట. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అలా ఉండదు. వాళ్ళు ఇంకా టైం టేకెన్ ఎక్కువ అవుతుందనుకో వాళ్ళు వెయిట్ అయితే చేయరనమాట, సీ సెక్షన్ అయితే చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే నేను డెలివరీ అయింది ఇక్కడ అనంతపూర్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. అక్కడ వచ్చేసి నేను ఒక 6 to 7 ఉమెన్స్ని అయితే చూసాను అనమాట, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ని. అందరికీ సీ సెక్షన్సే అయ్యాయి. నేను చూసిన 7 ఉమెన్స్లో ఎవరికి నార్మల్ డెలివరీస్ అవ్వలేదనమాట. ఈవెన్ బేబీ వెయిట్ తక్కువ ఉన్నారు కొంతమంది, 1.8 kilos 2 kilos అలా ఉన్నారు. వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీస్ అవ్వలేదన్నమాట. ఇదే ఒక డ్రాబ్యాక్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల. ఇంకా ఎవరైనా అనంతపూర్ నియర్ బై ఉండే వాళ్ళైతే, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైనా ఉంటే అనంతపూర్ నియర్ బై ఆర్డిటీ అనేది ది బెస్ట్ అనమాట. డెలివరీస్కి ది బెస్ట్ ఏదైనా ఉంది అంటే నెంబర్ 1 ఆర్డిటీ, సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ అనే చెప్తాను నేనైతే నార్మల్ డెలివరీస్కి. అలా ఎవరైనా ఉంటే చెకప్స్ అన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నా, డెలివరీ టైంలో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్ళండి. నేను మా హవీష్ టైంలో ఫస్ట్ చేసిన తప్పు, ఒక రాంగ్ స్టెప్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం అనమాట. అందుకే నాకైతే సీ సెక్షన్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ దట్ మా హవీష్ని డెలివరీ అయిన తర్వాత మా హవీష్కి చిన్న ప్రాబ్లం అయితే ఉండిందనమాట. 1 hand 1 leg కొంచెం షేక్ చేస్తూ ఉండే. వీళ్ళైతే ఆ క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాం. అలా మా హవీష్కి అలా ఉండడం వల్ల మేము అనంతపూర్కి వచ్చామన్నమాట. నేను డెలివరీ అయింది తాడపత్రిలో మా హవీష్కి. ఇంకా అనంతపూర్కి వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట, పిల్లల హాస్పిటల్కి మా ఆయన అయితే. అక్కడ వాళ్ళకి తెలియక ఏవేవో ట్రీట్మెంట్స్ ఇచ్చి మా హవీష్ని అయితే చాలా అంటే చాలా డల్ చేశారు. ఎవరైనా అలా హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఎంక్వైరీ చెయ్యండి అయితే అడ్మిట్ చేయకండి. మనకు తెలియకుండా అడ్మిట్ చేసామనుకో చాలా అంటే చాలా రిస్క్లో పడినట్టే అనమాట. మేము 3 days ఇలా ఇక్కడ అనంతపూర్లో అయితే మా హవీష్ని అడ్మిట్ చేసి చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని అనమాట. నాకు సీ సెక్షన్ కాబట్టి హాస్పిటల్కి రావడానికి అవ్వదు. అందుకోసం నేనైతే ఇంట్లోనే ఉన్నా. మా హవీష్ని ఇక్కడ 3 days పెట్టిన తర్వాత వాళ్ళకి తెలియదు అనమాట యాక్చువల్లీ ఆ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్ అని. ఏవేవో టెస్టులు చేస్తూ ఎన్ని టెస్టులు ఉంటే అన్ని టెస్టులు చేశారనమాట మా కన్నయ్యకైతే. బట్ సొల్యూషన్ అయితే తెలియదు వాళ్ళకి. ఇలా ఉన్నాయా బేబీ కంటే వస్తానే ఉన్నాయి, ఇలా బాబు అయితే మూవ్ చేస్తానే ఉన్నాడు అనేసి చెప్పేవాళ్ళు. ఇంకా ఇలా కాదనేసి మా అన్న అయితే సీరియస్ అయ్యి వాళ్ళ పైన అడిగేసరికి లేదు సార్ మాకు అవ్వదు, మాకు తెలీదు అని చెప్పి యాక్సెప్ట్ చేశారనమాట లాస్ట్ మినిట్లో. పర్లేదులేండి అప్పుడైనా చెప్పారు. ఇంకా ఆన్ ది స్పాట్లోనే బెంగళూరుకి అయితే తీసుకెళ్ళామన్నమాట మా కన్నయ్యని. నాకు అది కూడా తెలియదు హవీష్ని బెంగళూరుకి తీసుకెళ్ళిన విషయం. మేము బెంగళూరులో మదర్హుడ్లో అయితే మా హవీష్ని అయితే అడ్మిట్ చేశారనమాట.
అక్కడ చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ట్రీట్మెంట్. అక్కడ కూడా ఒక 3 డేస్ ఉన్నాం. నేను ఆ తర్వాత వెళ్ళానమాట. అడ్మిట్ చేసిన తర్వాత మదర్ ఫీడింగ్ కావాలి అనేసి చెప్తే ఎలా ఉంటుందో ఫీడ్ చేసిన తర్వాత బాబుకి అనేసి డాక్టర్ చెప్తే ఇంకా నేను బెంగళూరుకి స్టార్ట్ అయ్యాను అనమాట. 5 డేస్కే డెలివరీ అయిన తర్వాత 5 డేస్కే బెంగళూరు జర్నీ యాక్చువల్లీ. ఇంకా అలా సెట్ అయ్యిందనమాట మా హబీష్కి అయితే. బెంగళూరులో మదర్హుడ్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ ఇప్పించాం. బట్ ఏం ప్రాబ్లం కాదు, అది మైనర్ ప్రాబ్లమే. బట్ మాకే భయం అనమాట, ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచర్లో, చిన్నపిల్లల విషయం కదా అనేసి అలా భయపడి ఇక్కడ అడ్మిట్ చేసేసరికి ఇంకా ఉన్నవి లేనివన్నీ చేసేసారనమాట. మా కన్నయ్యని చేసి డల్ చేశారు యాక్చువల్లీ, అన్ని టెస్టులు చేసి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ లా ఉంటుంది. ఇప్పుడు డెలివరీ టైమే కదా, మా కన్నయ్యని ఎలా చూసుకున్నాం ఏంటి అన్నది కూడా ఉంటుంది అనేసి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే షేర్ చేస్తున్నా. ఇదే అనమాట, పిల్లలని ఏ హాస్పిటల్లో అయినా అడ్మిట్ చేసేటప్పుడు ఎంక్వైరీ చేసుకొని మాత్రం అడ్మిట్ చేయకండి అస్సలు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట, చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. అదే అనమాట నా ఫస్ట్ డెలివరీ జర్నీ అయితే. ఇంకా సెకండ్ డెలివరీ జర్నీ అయితే ఇలా అయింది, సి సెక్షన్ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నానా లేదా అన్నది ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే పిల్లలని కేర్ చేయడం అంత ఈజీ అవ్వదు కదా ఈ జనరేషన్లో. అండ్ ఇక్కడ ఎవరు ఉండరు, నేను మా ఆయనే ఉంటాం కాబట్టి కొంచెం కష్టం పిల్లల్ని పట్టుకోవడం అండ్ సి సెక్షన్స్. అందుకనేసి ఇంకా వద్దు అనేసి అయితే ఫ్యామిలీ ప్లానింగ్ మేము ఫస్టే డిసైడ్ అయ్యామన్నమాట, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేద్దాము, ఈవెన్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా కానీ అనేసి అయితే డిసైడ్ అయ్యాం. ఇంకా అందుకే సీ సెక్షన్ చేయించామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, నీకు ఫస్ట్ సీ సెక్షన్ సెకండ్ కూడా సీ సెక్షనేనా, నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉండవా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఉంటుందన్నమాట, చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే ఫస్ట్ సీ సెక్షన్ అయిన తర్వాత 3 years గ్యాప్ అయితే రావాలన్నమాట. 3 years గ్యాప్ వస్తేనే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు. బట్ మాకు బిలో 3 yearsలోనే కదా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో అందుకే ఈ సెకండ్ డెలివరీ కూడా సి సెక్షనే అనమాట. అలా ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది అనేసి అయితే షేర్ చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ని. ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట మా కన్నయ్య దగ్గరికి అయితే. మిల్క్ అయితే ఫీడ్ ఇచ్చి పంపిస్తూ ఉంటే మా ఆయన మా నాన్న వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మేము పైన కదా ఉండేది, స్టేర్స్ ఉంటాయి, పైకి కిందికి అంటే కష్టం అవుతుంది అనేసి ఇంకా వీళ్ళే వెళ్ళి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా సమ్టైమ్స్ పౌడర్ మిల్క్ కూడా తాపుతూ ఉన్నారు మా కన్నయ్యకైతే. జాండీస్ చాలా ఎక్కువ అయితే లేవు, తక్కువనే ఉన్నాయి. అందుకనేసి కొంచెం ధైర్యంగా అయితే ఉన్నానన్నమాట నేనైతే. ఏమవ్వవు, డాక్టర్ వచ్చేసి ఏమవ్వవమ్మా, జాండీస్ అన్నవి ప్రతి ఒక్క బేబీలో అయితే ఉంటాయి, ఈవెన్ నా బేబీస్ కూడా ఉండింది, మీరు టెన్షన్ పడాల్సిన విషయం అయితే ఏం లేదు అనేసి అయితే చెప్పాడనమాట డాక్టరు. ఇంకా అలా కొంచెం ధైర్యం అయితే వచ్చింది. మా కన్నయ్య అయితే NICUలో అయితే ఉన్నాడన్నమాట ఫోటోగ్రఫీ కింద. ఇంక ఇప్పుడైతే వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేయించి ఎంత పర్సెంటేజ్ ఉందో, వాళ్ళ డాడీ అక్కడే ఉన్నాడు హాస్పిటల్లో, చూసుకొని ఇంకా ఓకే అనేసి చెప్తే ఇంకా మళ్ళీ ఊరికైతే స్టార్ట్ అవ్వాలన్నమాట. మరి 15 డేస్కి అయితే చెకప్ ఉంది, అప్పుడు మళ్ళీ అనంతపూర్కి అయితే రావాలి. ఇంకా ఇప్పుడైతే మా ఇంటి నుంచి అయితే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. వచ్చేయండి ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే క్యాప్చర్ చేస్తా, చూడండి. ఇప్పుడైతే మా కన్నయ్యని తీసుకొని రావడానికి అయితే వెళ్ళారనమాట. జాండీస్ 15 నుంచి 9 points అయితే వచ్చాయంట. ఇంక ఇప్పుడైతే మా కన్నయ్యని అయితే తీసుకొని రావడానికి వెళ్ళారనమాట. మా అత్త మా నాన్న అయితే, అంటే మా నాన్న వాళ్ళ సిస్టర్, వాళ్ళిద్దరు అయితే వెళ్ళారు హాస్పిటల్కి. మా ఆయన అయితే అక్కడే ఉన్నాడు వెళ్ళేసి. 15 points ఉన్నాయి ఎస్టర్డే, బట్ టుడే ఈజ్ 9 pointsకి అయితే డిక్రీజ్ అయ్యిందంట. ఇంకా అలా సన్లైట్లో అయితే పెడితే సెట్ అవుతుంది అనేసి చెప్పి ఇంకా డిశ్చార్జ్ అయితే చేశారు. ఇంకా నేను వెళ్ళలేదన్నమాట, యాక్చువల్లీ వస్తా అని చెప్పా. ఇంకా స్టెప్స్ ఎక్కి దిగాలంటే కష్టం అవుతుంది, వద్దులేమ్మా మేము వెళ్ళి తీసుకొని వస్తాము, మరి లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి, లంచ్ చేయాలి కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది, మరి నువ్వు స్టెప్స్ కిందికి పైకి వద్దులే అనేసి ఇంకా నాన్న అత్తనే స్టార్ట్ అయ్యారనమాట హాస్పిటల్కి అయితే. హాస్పిటల్కి వెళ్తే అక్కడ షూట్ చేద్దాం అనుకున్నా, ఇంకా నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు, ఇంకా వాళ్ళిద్దరే వెళ్ళారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కన్నయ్య. యాక్చువల్లీ 24 hours అయింది మా చిన్నునైతే చూసి నేను. ఈసారి అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నానన్నమాట. లాస్ట్ టైం అయితే మా హాబీస్ విషయంలో అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయేదాన్ని, ఎవ్రీ మినిట్ ఎమోషనల్ అయిపోయేదాన్ని అనమాట. మా హవీష్ ఒక చోట నేను ఒక చోట ఉండేదాన్ని కాబట్టి. బట్ ఇవి అంత మేజర్ ప్రాబ్లం ఏం కాదు కాబట్టి 24 hours ఫోటోగ్రఫీ కింద పెడితే సెట్ అవుతుంది అన్నట్టు నాకు నేను కొంచెం
సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నాను అనమాట ఎస్టర్డే నుంచి. ఇంకా ఈరోజు సన్లైట్ కూడా వచ్చింది. చూద్దాం, ఒక 2 to 3 days సన్లైట్ అయితే రావాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నా గట్టిగా. ఎందుకంటే మొత్తం సెట్ అవుతుంది సన్లైట్ వస్తే. అది లేకనే కదా ఇప్పుడు ఫోటోగ్రఫీలో అయితే పెట్టింది మా కన్నయ్యని. అందుకే మొత్తానికి సెకండ్ బాబు యాక్చువల్లీ ఏం లేదు, అంత హెల్తీగా ఉన్నాడు ఓకే అనేసి అయితే అనుకున్నా. బట్ ఆ లోపు ఇలా జాండీస్ అయితే వచ్చిందనమాట. జాండీస్ అయితే అయ్యాయి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా మనకన్నా ఇలా ఇంకా కొందరికైతే బేబీ వెయిట్ అయితే 1.8 kilos, 2 kilos, 2.8 kilos అలా చెప్తుంటే వామ్మో అనుకుంటా ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టం అంత చిన్న బేబీస్ని కేర్ చేయడం. వాళ్ళని కూడా ఫోటోగ్రఫీలో పెడుతున్నారనమాట. అలా వెయిట్ గెయిన్ తక్కువ ఉన్న వాళ్ళని ఫోటోగ్రఫీలో పెట్టి నియర్లీ 10 to 15 days పెడతారనమాట అలా చిన్నగా ఉంటే. ఇంకా అది ఇంకా కష్టం కదా, పిల్లలు మన దగ్గర లేకుండా. ఏదో అంతా మన మంచిగా అనుకోవాలి ఏం జరిగినా. ఫైనల్లీ మా కన్నయ్యనైతే డిశ్చార్జ్ చేశారనమాట. ఇంకా ఫ్యూ మినిట్స్లో మా కన్నయ్య అయితే వస్తాడు. ఇంకా మేమైతే లంచ్ చేసేసి ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అవుతామన్నమాట. మళ్ళీ మా ఇంటిని అయితే మిస్ అవుతాను నేనైతే అప్ టు 15 days. ఆఫ్టర్ 15 days మరీ చెకప్కి అయితే రమ్మన్నారు. మరి అప్పుడైతే మరి మా ఇంటికి వస్తా. బట్ వెళ్ళాలని లేదు ఇక్కడ నుంచి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. ఈ టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే కొంచెం కేరింగ్ అయితే ఉంటుంది, ఇక్కడ ఉంటే కష్టం అవుతుంది అన్నిటికీ. అందుకే మా ఇంటికి అయితే వెళ్తున్నా. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎప్పుడెప్పుడు వద్దామా అన్నట్టే ఉందన్నమాట ఇక్కడ మా ఇంటికి అయితే. ఎందుకంటే ఇక్కడ ఉండేది నేను మా ఆయనే కదా, ఇంకా మా ఆయన ఒక్కడే ఉంటాడు ఇంట్లో. ఇక్కడ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఇంటికి మనం ఎప్పుడెప్పుడు వద్దామా అనే ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఎవరి ఉమెన్కి ఇలానే ఉంటుంది. బట్ డెలివరీ టైంలో ఇలా ఇంటిని వదిలేసి వెళ్ళాలి అంటే చాలా అంటే చాలా పెద్ద టాస్క్ ఏ ఉమెన్కైనా. అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉందన్నమాట. అండ్ అలానే ఫస్ట్ డెలివరీ తర్వాత సెకండ్ డెలివరీ తొందరగా కన్సీవ్ అయ్యామనుకోండి, బేబీస్ చిన్నగా ఉంటారు, మనం వాళ్ళని మిస్ చేసుకోలేము, దూరం పెట్టలేము. అదైతే చాలా అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం టైం తీసుకొని అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఆ టైంలో తెలియదు కాబట్టి పెట్టుకొని, ఇప్పుడు డెలివరీ తర్వాత కొంచెం అయితే చాలా అంటే చాలా బాధపడ్డాను మా హవీష్ విషయంలో. అలా ఎవరైనా ఉంటే కొంచెం అయితే టైం తీసుకోండి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయితే కొంచెం అర్థం చేసుకుంటారు కదా మన డెలివరీస్ని. మన ఆ టైంలో మన దగ్గరికి రాకూడదు, మనం ఎత్తుకోకూడదు కదా పిల్లలని. అంటే వెయిట్ లిఫ్ట్ చేయకూడదు కాబట్టి కొంచెం పిల్లల్ని అయితే ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను మా కన్నయ్యని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టే ఉంది. మా అత్త నా పైన కోప్పడి మరీ వెళ్ళిపోయింది. అందుకే మా హవీష్ని నెక్స్ట్ డే పంపించాను అనమాట మా అత్త వాళ్ళ ఊరికి. యాక్చువల్లీ నేను ఆ రోజు పంపించలేదు, ఎమోషనల్ అయిపోతా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా ఎక్కువ అనేసి. మా అత్త ఇంకా సీరియస్ అయ్యి అయితే వెళ్ళిందనమాట. హవీష్ని పంపించట్లేదు, నీ మంచికే కదా బాబుని పిలుచుకెళ్తా అని చెప్తున్నా, బట్ నువ్వు పంపించట్లేదు అనేసి సీరియస్ అయ్యి వెళ్ళింది. ఇంకా ఏం చేస్తాం, తప్పదు అన్నట్టు మా హవీష్ని అయితే పంపించా. ఇప్పటికి 4 days అయిందంట మా హవీష్ అయితే వెళ్ళి. టుమారో వస్తాడు మళ్ళీ మా ఇంటికి. పెట్టుకుందాం అనుకుంటున్నా, చూడాలి పెట్టుకుంటానా మరి హవీష్ని ఊరికే పంపిస్తానా అని. యాక్చువల్లీ మిస్ యూ హవీష్, మిస్ యూ కన్నయ్య. బాయ్ బాయ్. ఇంకేదైనా వీడియో ఉంటే ఇందులోనే యాడ్ చేస్తా, లేదంటే ఇంతటితోనే ఏం చేస్తా వీడియోనైతే. బాయ్ బాయ్, టేక్ కేర్ టు ఆల్. నవర్ అవుతుందనమాట, ఇంకా రావట్లేదు మా నాన్న వాళ్ళు. నేనైతే ఎగర్లీ వెయిటింగ్ ఉంటారు కదా అలా అనమాట. చాలా వెయిట్ చేస్తున్నా, ముందరికి వెనకలికి వాక్ చేస్తూ మా కన్నయ్య కోసం. అంతే కదా ఏ మదర్ అయినా. చూద్దాం ఎంతసేపటికి వస్తారో ఏంటో. ఇప్పుడే 1/2 hour అయితే అయిపోయిందనమాట, ఇంకా రావట్లేదు. అందులో ఇన్ని డేస్కి ఈరోజు అయితే సన్లైట్ అయితే వచ్చిందనమాట. వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు. విత్ బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట విత్ సన్లైట్. మా కన్నయ్య అయితే వచ్చేసాడనమాట. లంచ్ అయితే చేసేసాం, ఇంకా ఊరికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియో నుంచి షేర్ చేస్తా. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా ఊరికైతే వెళ్ళట్లేదు ఇంకా,
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో షేర్ చేస్తా, మిస్ చేయకుండా అయితే చూసేయండి. బాయ్ బాయ్ బాయ్. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఊరికైతే. మా కన్నయ్య అయితే ఆడ పడుకున్నాడు సీట్లో హాయిగా. ఇప్పుడు వచ్చేసి మేము వెళ్తుండైతే మా అత్త వాళ్ళ ఊరికి అనమాట, జూటూరుకి అయితే వెళ్తున్నాం. మా కన్నయ్యకి లైట్గా ఫీవర్ అయితే ఉందంట, హవీష్కి పిలుచుకొని వెళ్దాం అనేసి అలా అయితే వెళ్తున్నాం. వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఇంకా మేము వస్తుంది. లెట్స్ గో. గుర్రాలు తిప్పు, గుర్రాలు. ఇంకా మా ఆయన అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాడు. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. మా అత్త వాళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పాను కదా కన్నయ్యకి ఫీవర్ వస్తూ ఉంది అనేసి, ఇంకా అందుకే అలా ఊరికైతే వెళ్తున్నాం. యాక్చువల్లీ అనుకోలేదు, మా ఊరికే రావాలనుకున్నాం. ఇంకా ఆ ఫీవర్ వస్తూ ఉంది అనేసి పిలుచుకొని వద్దాంలే అని చెప్తే మా నాన్న ఇంకా అలా అయితే వెళ్ళామన్నమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది ఈరోజు. ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చాం. మా హబ్బీ చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. డ్యాన్స్ ఎలా వేస్తూ ఉన్నాడో కట్టెలు పట్టుకొని. మ్యూజిక్ పెడితే చాలన్నమాట డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాడు. బట్ ఫాస్ట్గా వేయడు, చిన్నగా స్టెప్స్ వేస్తూ ఉంటాడు, అక్కడ నిలబడిన దగ్గరే వేస్తూ ఉంటాడు. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మా హబీష్కి. ఫైనల్గా మా కన్నయ్యని అయితే పిలుచుకొని వచ్చి చేస్తూ ఉంటాడు అనమాట. చూడండి డ్యాన్స్ అయితే ఎలా వేస్తూ ఉన్నాడు హబీష్. చాలా అంటే చాలా మిస్ అయ్యాను ఈ 4 డేస్లో మా కన్నయ్యని అయితే. ఫీవర్ వస్తూ ఉందనేసి ఇంకా అలా అయితే వెళ్ళి మా ఊరికైతే కన్నయ్యని అయితే పిలుచుకొని అయితే వచ్చామన్నమాట. పడుకున్నాడు మా హవీష్ అయితే. ఇదే అనమాట నా ఎక్స్పీరియన్స్. డెలివరీ వ్లాగ్ని షూట్ చేయలేకపోయాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది, నా డెలివరీ ఎలా అయ్యింది అనేసి ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మాత్రమే నేను ఈ వీడియోని అయితే తీసాను అనమాట. యాక్చువల్లీ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో మా చిన్న కన్నయ్యని కూడా ఇంట్రొడ్యూస్ అయితే చేస్తా, ఫేస్ అయితే రివీల్ చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్లో, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. డోంట్ మిస్ ఇట్. ఫర్ అంటిల్ దెన్ టేక్ కేర్. ఫర్ అంటిల్ దెన్ వెయిట్ ఫర్ సీయింగ్ టు మై సెకండ్ కన్నయ్య. మా రూబీ చూడండి పడుకొని ఉంది. రూబీ చాలా డేస్ అయిందనమాట రూబీని అయితే చూపించక వీడియోలో. ఓకే, ఇంతటితో ఇది వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ do like, share and subscribe, and don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day.